అందరికీ నమస్కారం. నేను డాక్టర్ ఐశ్వర్య వండర్ హెర్బల్స్ నుంచి. సో ఇన్ని ఎపిసోడ్స్‌గా మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ గురించి మాట్లాడుకుని చాలా విషయాలు తెలుసుకున్నాం కదా! సో మనం యూజువల్‌గా చాలామంది సోప్స్ వాడుతూ ఉంటాము. పింపుల్స్ ఉంటూ ఉంటాయి. పిగ్మెంటేషన్ ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సన్ టాన్ అయిపోతూ ఉంటుంది. అండ్ దెన్ స్కిన్ చాలా డల్ అవుతూ ఉంటుంది. డెడ్ స్కిన్ సెల్స్ ఫార్మ్ అవుతూ ఉంటాయి. సో ఓన్లీ సబ్బుతో కడిగేస్తే ఇవన్నీ పోతుందనుకుంటున్నారా? కాదు కదా! సో ఏంటి మరి ఏం చేయొచ్చు? ఎలాంటి ప్రోడక్ట్స్ వాడొచ్చు? సీరమ్స్ ఉన్నాయి, ఫేస్ వాషెస్ ఉన్నాయి, స్క్రబ్స్ ఉన్నాయి, అండ్ అలాగే ప్యాక్స్ ఉన్నాయి. అసలు ఏవి బెస్ట్ మనకి ఇన్స్టెంట్ రిజల్ట్ ఇవ్వడానికి అని ఆలోచిస్తే నాకు ఒక మంచి ప్రోడక్ట్ దొరికిందనమాట. అదే మన వండర్ హెర్బల్స్ వాళ్ళు తయారు చేస్తున్నటువంటి న్యాచురల్ ఫేస్ వాష్. సో ఇది మనకి కుంకుమ పువ్వుతో తయారు చేయబడింది. సో కుంకుమ పువ్వు బెనిఫిట్స్ మనకి అందరికీ తెలుసు. మన స్కిన్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. స్కిన్ బ్యూటిఫికేషన్కి వన్ ఆఫ్ ది మెయిన్ ఇంగ్రీడియంట్గా మనం చెప్పొచ్చు. అపార్ట్ ఫ్రమ్ దాట్ మనకి పిగ్మెంటేషన్ ఇష్యూస్ రాకుండా అండ్ అలాగే ఏక్నీ స్కార్స్ చేరకుండా అండ్ పింపుల్స్ని తగ్గిస్తూ అండ్ అలాగే కొంతమందికి పింపుల్స్ పస్ ఫామ్ అయిపోతూ ఉంటుంది పింపుల్స్లో. సో అది తగ్గించుకుంటూ అండ్ మనకి సన్ టాన్ అవ్వకుండా చేస్తూ స్కిన్ ఎప్పుడు ఫ్రెష్గా గ్లోయింగ్గా ఉండేలా చేస్తుంది ఈ ఫేస్ వాష్. సో దీన్ని ఎలా వాడాలో ఇప్పుడు చూసేద్దాం. సో దీన్ని మనము కొద్దిగా క్వాంటిటీ అంటే పీ సైజ్డ్ క్వాంటిటీ మనకు తీసుకొని మనకి ఫేస్కి తగ్గట్టు నీట్గా వాష్ చేసుకొని మసాజ్ చేసుకొని సర్క్యులర్ మోషన్లో 1 to 1.5 minutes వదిలేసి అండ్ దెన్ యూ కెన్ రిన్స్ ఇట్ అవుట్ విత్ ల్యూకమ్ వాటర్. ఒకవేళ గోరువెచ్చటి నీళ్ళతో కడగడం మాకు సాధ్యం కాదు అనుకుంటే చల్లటి వాటర్ అయినా సరే కొంచెం అమౌంట్ తీసుకొని నూరుగొచ్చేంత వరకు మనకి వాష్ చేసుకొని అండ్ దెన్ యూ కెన్ రిన్స్ ఇట్ అవుట్. ఇలా మనకి మార్నింగ్ అండ్ నైట్ టైం బిఫోర్ గోయింగ్ టు బెడ్ ఇలా ట్వైస్ యూజ్ చేయడం వల్ల పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మంగు మచ్చలు అంటూ ఉంటాం కదా, అది తగ్గిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏక్నీ టెండెన్సీ ఉన్న వాళ్ళకి, బ్రేక్అవుట్స్ టెండెన్సీ ఉన్న వాళ్ళకి, ఆయిలీ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి బ్యూటిఫుల్ ప్రోడక్ట్ ఇది. అండ్ అంతేకాకుండా డ్రై స్కిన్ వాళ్ళకు కూడా మనం పింపుల్స్ చూస్తూ ఉంటాం. నేను ఇంతకుముందు డిస్కస్ చేసినట్టే డ్రై స్కిన్ వాళ్ళకు కూడా పింపుల్స్ వస్తూ ఉంటాయి అనేది మనం తెలుసుకున్నాం కదా. సో ఈ డ్రై స్కిన్ ఫ్లేక్స్ పొడి పొడిగా రాలిపోతూ ఉంటుంది. అంటే డ్రై ప్యాచెస్గా ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే లోపల ఏం మనకి విటమిన్ డెఫిషియన్సీస్ లేకపోయినా, న్యూట్రిషనల్ ఇంబ్యాలెన్సెస్ లేకపోయినా కూడా మనకి ఎక్సెసివ్ డ్రైనెస్ వల్ల ప్యాచెస్ లాగా వైట్ చిన్న ప్యాచెస్లా వస్తాయి. డ్రై ప్యాచెస్ అంటూ ఉంటాము. సో అలాంటి వాటికి కూడా మంచి ఫేస్ వాష్ ఇది. సో ఇది మనం ప్రతిసారి మనము తెలుసుకున్నట్టే ఇది ఏంటి పిల్లల్లో వాడచ్చు అనే క్వశ్చన్ రైజ్ అవుతూ ఉంటుంది కదా. డెఫినెట్లీ చిన్నపిల్లలకి కూడా వాడచ్చు. అంటే అరౌండ్ ఆఫ్టర్ 10 years, ఎందుకంటే 10 years వరకు కూడా చాలా సెన్సిటివ్ ఉంటుంది స్కిన్. సో ఎలాంటి ప్రోడక్ట్స్ ఈవెన్ దో ఇట్ ఈస్ అ న్యాచురల్ అన్న దానికి ఈ ట్యాగ్ లైన్ మీదకి మనం వచ్చినా కూడా ప్రోడక్ట్స్ వాడకుండా ఉంటేనే బెటర్, కొన్ని ఎక్సెప్షనల్ ప్రోడక్ట్స్ తప్పించి. సో ఇది మీరు 10+ అంటే 11th year ఉన్న బేబీస్ నుంచి, మీరు ఇన్ఫాంట్స్ ఎవరైతే ఉంటారో చిన్నపిల్లలు 11 years పిల్లల దగ్గర నుంచి కూడా మీరు స్టార్ట్ చేసుకొని పెద్దవాళ్ళు వృద్ధుల దాకా కూడా మనం ఈ ప్రోడక్ట్ని వాడేయచ్చు. సో ఏంటి ఇప్పుడు పిల్లల్లో మనకి ఈ మధ్య చాలా ఎక్కువైపోయాయి. పీసీఓడి వల్ల, థైరాయిడ్ ఇంబాలెన్సెస్ వల్ల పిల్లల్లో కూడా మనకి పింపుల్స్ చూస్తున్నాము. స్కిన్ చాలా డల్ అయిపోతూ ఉంటుంది. యూత్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది స్కిన్, కానీ అలా ఉండకుండా చాలా డల్ స్కిన్, డెడ్ స్కిన్ సెల్స్ ఫామ్ అయిపోవడం బికాస్ ఆఫ్ పొల్యూషన్, డస్ట్ వల్ల ఇవన్నీ చూస్తున్నాను కదా. సో పిల్లల్లో కూడా అలాంటి ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా ఈ ఫేస్ వాష్ వాడడం వల్ల మనకు అన్నీ క్లియర్ అయిపోతాయి. ఇదండి ఇవాళ నేను మీ ముందుకు తీసుకురావాలనుకున్న ప్రోడక్ట్. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఇంకొన్ని బ్యూటిఫుల్ ప్రోడక్ట్స్ మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ టేక్ కేర్.